ప్రెజెంట్ నేనైతే డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాను ఫ్రెండ్స్. దాని కారణంగా నేను ఈ రకంగా వీడియో అయితే చేస్తున్నాను. చాలా అప్డేట్లు అయితే తీసుకొచ్చాను, పూర్తిగా చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న SSM 29 మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ 2 parts అన్నారు, కాకపోతే ఇప్పుడు ఒకే పార్ట్ అంటున్నారు. అయితే ఈ మూవీలో సముద్రంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉందంట. దానికోసం ఏకంగా 100 కోట్లు అయితే ఖర్చు చేస్తున్నారంట. ఈ మూవీలో ఈ సీన్ అయితే 10 నిమిషాల పాటు అయితే ఉంటుందంట. దీంట్లో చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారంట, 3000 మందికి పైగానే. అదే కాకుండా నాని అన్న హిట్ 3 ట్రైలర్ అనమాట వచ్చింది భయ్య. ట్రైలర్ అనమాట ఎవరు ఊహించిన రీతిలో బాగా ట్రెండ్ అయింది. అయితే ఈ మూవీలో క్లైమాక్స్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉందంట. దానికోసం ఫేక్ బ్లడ్ 2 ట్యాంకులు అయితే తీసుకొచ్చారంట. ఈ మూవీతో నాని అన్న ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ కొడతాడో అని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు, చూడాలి మరి. తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లి మూవీ. ఈ మూవీ అయితే ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోయిన్ అయింది. ఇలా అవుతూ ఉంటే ఈ మూవీ ప్రొడ్యూసర్ అనమాట బీభత్సం లాస్ అయితే వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, అప్పటి నుండి సినిమాల మీద పట్టించుకోవట్లేదు. తర్వాత మన ఎన్టీఆర్ నీల్ మూవీ అయితే స్టార్ట్ అయింది. అయితే ఈ మూవీలో మన ఎన్టీఆర్ అన్న ఇంకో 2 రోజులు అయితే జాయిన్ అవబోతున్నాడంట. దీనికి సంబంధించి ఫోటోలు కూడా వచ్చాయి. ఈ మూవీని మైత్రి మూవీ వాళ్ళైతే ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ అయితే ఒక రేంజ్ లో తీయబోతున్నాడు. ఈ మూవీ మొత్తం KGF సలార్ లా డార్క్ లాగే ఉంటుందంట. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు స్క్వేర్ మూవీ తీసి 100 కోట్ల మార్క్ అయితే టచ్ చేశాడు. కానీ జాక్ మూవీ ఫ్లాప్ తో తన కెరియర్ మొత్తం స్పాయిల్ అయిందని చాలా మంది అయితే అంటున్నారు. ఇంకోసారి సిద్ధు ఉన్న ఇలాంటి స్పై జోనర్ మూవీ టచ్ చేయకుండా ఇంకోలా తీస్తే బాగుంటుందని చాలా మంది అయితే అంటున్నారు. సూర్య అనే రెట్రో మూవీ ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ట్రైలర్ చూడగానే నాకు ఒకటి అర్థమైంది, ఈ మూవీలో ఏమీ లేదని. డిఫరెంట్, పూర్తిగా రొట్టనే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగాలేదు. ఈ ట్రైలర్ లో నేనైతే కొన్ని గమనించా భయ్య. ఏంటంటే భార్యకి తెలియకుండా, అంటే పూజా హెగ్డేకి తెలియకుండా సూర్య అయితే ముసుగేసుకొని అయితే ఉంటాడు. కొన్నాళ్ళకి ఆ విషయం బయటకైతే వస్తుంది. సూర్య జైల్లో ఉండి ఈ మూవీ స్టోరీ మొత్తం చెప్తాడంట. ఈ మూవీని తెలుగు అంటే ఏపీ ఆర్ తెలంగాణలో సితారా వాళ్ళైతే ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. 9 కోట్లు అయితే ఇచ్చారంట. అదే కాకుండా అల్లు అర్జున్ అండ్ అట్లే మూవీ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది భయ్య. అల్లు అర్జున్ కి ఈ మూవీలో ఒక కొత్త రకమైన పవర్ అయితే ఉంటుందంట. ఈ మూవీలో మొత్తం 2 ప్రపంచాలు అయితే ఉంటాయంట. ఒకటి గ్రీన్, ఇంకోటి బ్లూ అంట. అయితే ఈ 2 ప్రపంచాల్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అల్లు అర్జున్ అయితే సాల్వ్ చేస్తాడంట. ఈ 2 ప్రపంచాలకి ఎవరు ట్రావెల్ చేయలేరు, అల్లు అర్జున్ మాత్రమే ట్రావెల్ చేస్తాడంట. ఈ మూవీ ఊహించని విధ్వంసం అయితే క్రియేట్ చేస్తుంది. అదే కాకుండా ఈ మూవీ అయితే 2026 ఎండింగ్ లో అయితే వస్తుంది. రవితేజ మాస్ జాతర మూవీ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది భయ్య. ఏంటంటే ఈ మూవీని కొంతమంది సినీ ప్రముఖులు అయితే చూశారంట. చూసిన వాళ్ళు ఏం చెప్పారు అంటే నేనైతే షాక్ అయిపోయా భయ్య. ఏంటంటే ఈ మూవీలో అసలు ఏమీ లేదు, సాంగ్స్ అలాగే శ్రీలీల పోజులు మాత్రమే బాగున్నాయి, మిగతాది మొత్తం రొట్టనే అంటున్నారు. అదే కాకుండా విశ్వాంబర మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ చేయబోతున్నారు. అలా ఎందుకంటే ఈ మూవీలో ఫస్ట్ వచ్చిన గ్లిమ్స్ అనమాట ఏఐతోనే చేశారంట పూర్తిగా. దాని కారణంగా పూర్తిగా ట్రోలింగ్ అయితే గురైంది. దానివల్ల ఇప్పుడు అనమాట VFX చేసినట్టు కూడా అందరికీ అర్థం కాకూడదు అని అనమాట మూవీ టీం బాగా ప్రయత్నిస్తున్నారు. ఈ మూవీతో డైరెక్టర్ వశిష్ఠ పేరు పూర్తిగా వేరే మోడల్లో వినబడుతుంది అని చాలా మంది అయితే చెప్తున్నారు. చిరంజీవి గారికి ఈ మూవీ మంచి సక్సెస్ ఇవ్వాలి భయ్య. రామ్ పోతినేని ర్యాపో 22 మూవీ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే ఈ మూవీ మొత్తం రాజమండ్రిలోనే షూట్ చేశారంట. అయితే రాజమండ్రిలో ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని ఈ మూవీ స్టోరీ అయితే తీశారంట. అయితే దీంట్లో హీరోయిన్ గా భాగ్యశ్రీ బ్రోస్ అయితే ఉన్నారు. అయితే భాగ్యశ్రీ బ్రోస్ రామ్ పూర్తిగా లవ్ చేసుకుంటున్నారంట. అయితే వీళ్ళ పెళ్లి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత చేసుకుంటారంట. రామ్ పోతినేని కన్నా భాగ్యశ్రీ బ్రోస్ కి ఎక్కువ ఏజ్ అంట. అదే కాకుండా రీసెంట్ గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అయితే వచ్చింది భయ్య. ఈ మూవీకి సంబంధించి యాక్టర్ విజయశాంతి గారు ఒక విషయం అయితే చెప్పారు. ఏంటంటే చాలా మంది అనమాట సినిమా చూసి ఫేక్ రివ్యూ ఇస్తున్నారు. సినిమా నచ్చలేదు అంటే మీరు మూసుకొని కూర్చోండి, కానీ ఫేక్ రివ్యూ ఇవ్వడం వల్ల ఈ మూవీలో కంటెంట్ బాగున్నా సరే చాలా మంది ఈ మూవీని చూడడానికి రారు. అలా అని తనైతే చెప్పింది. అదే కాకుండా వార్ 2 మూవీలో మన ఎన్టీఆర్ అన్న 20 minutes పాటు షర్ట్ లేకుండా 6 pack బాడీతో ఫైట్ సీన్ అయితే ఉందంట భయ్య. ఈ ఫైట్ సీన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ద మూవీ స్టార్ట్ అయ్యి ఎన్నో రోజులు కాలేదు, అయినా సరే ఈ మూవీ నుండి అప్డేట్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ అయితే ఉందంట. ఆ ఐటమ్ సాంగ్ కి హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ గారిని అయితే తీసుకున్నారంట. కాజల్ అగర్వాల్ అలాగే మన రామ్ చరణ్ వీళ్ళ కాంబినేషన్ లో ఏ మూవీ వచ్చినా సరే చాలా మంచి సక్సెస్ అయింది, చూడండి మీరే. అలాగే ఇంకో విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ 300 కోట్లని అయితే రిజెక్ట్ చేశాడు భయ్య. అదే పూమా కంపెనీ షూ బ్రాండ్ ని ప్రమోట్ చేయి అంటే విరాట్ కోహ్లీ నేను చేయను, నేనంటూ ఒక సపరేట్ బ్రాండ్ ని క్రియేట్ చేసి దాన్ని ప్రమోట్ చేసుకుంటా అని అనమాట 300 కోట్లని రిజెక్ట్ చేశాడంట భయ్య. ఇది మామూలు విషయం కాదు. విరాట్ కోహ్లీ ఎంతైనా ఒక బ్రాండే భయ్య, అందుకనే 300 కోట్లు ఇస్తామని చెప్పారు.